హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హారికాస్ పోహా అనమాట. నేను కొంచెం వెరైటీగా చేస్తా. ముందుగా మూకుడు తీసుకొని, కొంచెం పోపు వేసుకొని, ఇంగువ వేసుకొని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పెద్దగా తరిగి పెట్టుకున్న ఆలు కూడా వేసుకొని, ఆలు మగ్గేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బఠానీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం టమాటో కూడా వేసుకోవాలి. ఈలోపు పక్కనే వాటర్లో థిక్ పోహా నానబెట్టుకొని పిండేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ టమాటా కూడా మూత పెట్టేసి మంచిగా మగ్గిచ్చేసేసుకోండి. ఆ తర్వాత మగ్గిన తర్వాత పొటాటో, టమాటో అంతా మగ్గిన తర్వాత మనము ఆ పిండేసుకున్న అటుకుల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక ఈ కొంచెము మనం టమాటా వేసాం కాబట్టి కొంచెం మెత్తగా వస్తుంది. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుందనమాట. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసుకోండి. ఎందుకనంటే మనము ఆ పోహాకి ఆ పోపు అంతా పట్టాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకో 2 మినిట్స్ మగ్గించేసుకొని దింపేసుకోవడమే. నాకైతే ఆ టమాటో పులుపు సరిపోతుంది. ఇంకొంచెం పుల్లగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. మీ దగ్గర ఏ పొడి ఉంటే ఆ పొడితో సర్వ్ చేసుకొని తినండి. నిజంగా అదిరిపోతుంది.